న్యూమాన్ ఆర్కిటెక్చర్ చూద్దాం. వీడు ఎవరు తయారు చేసిండు జాన్ వాన్ న్యూమాన్, అందుకే దీని పేరు ఇది పెట్టిండు వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ అని. 1945లో తయారు చేసిండు. ఇది వీడే ఫౌండేషన్ అనమాట ఫర్ మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ కంప్యూటర్స్కి. ఇది ఫౌండేషన్, వీడు చేసిన ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్ ఏంటంటే డిస్క్రైబ్స్ ద సిస్టమ్ వేర్ 8 ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, డేటా ఉంటాయి. ఇవి చాలా మెయిన్ కాంపోనెంట్స్. ఈ రెండు సేమ్ మెమరీని షేర్ చేస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? ఈ డయాగ్రామ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది మన ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉంటుందో, డేటా ఉంటుందో, అవి రెండు సేమ్ మెమరీని షేర్ చేసుకుంటాయి. అదే దీని యొక్క బేసిక్ ప్రిన్సిపల్. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సీక్వెన్షియల్గా ఒక ఇన్స్ట్రక్షన్ దాటి ఇంకో ఇన్స్ట్రక్షన్ సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అన్లెస్ ఎప్పటివరకు ఎగ్జిక్యూట్ అయ్యిందంటే ఎవరైనా బయట నుంచి ఏదైనా ఎక్స్ప్లిసిట్గా కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ ఇంటరప్ట్ క్రియేట్ అయ్యే వరకు ఆ ఇన్స్ట్రక్షన్ ఆపకుండా సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఏం గుర్తుపెట్టుకోకండి, జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇంకా డేటా రెండు సేమ్ మెమరీ యూజ్ చేస్తాయి, సేమ్ మెమరీ షేర్ చేసుకుంటాయి. ఇన్స్ట్రక్షన్ డేటా షేర్ సేమ్ మెమరీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. దీనిలో ఉన్న కీ కాంపోనెంట్స్ చూద్దాం. ఇక వీటిలో చూడండి, ఇది మన కంట్రోల్ యూనిట్, ఆర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. అందుకే ఈ రెండింటికి ఒకటే బాక్స్ వచ్చింది చూడు. ఇక్కడ నుంచి ఇన్పుట్ పుట్ అవుట్పుట్ వస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్. సో ఈ రెండు సేమ్ మెమరీని షేర్ చేస్తున్నాయి. ఇదే వాన్ న్యూమాన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. సో దీనిలో ఉన్న కీ కాంపోనెంట్స్ చూసుకుంటే ఫస్ట్ మెమరీ యూనిట్ ఉంటుంది. ఇదే మెమరీ యూనిట్ మెయిన్, ఎందుకంటే మెమరీ యూనిట్ సేమ్ మెమరీ యూనిట్ని ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. దీనికి సపరేట్ మెమరీ, దీనికి సపరేట్ మెమరీ లేదు. సో నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. సో ఈ టాపిక్లో ఏం చెప్పుకోవాలా? ఇన్స్ట్రక్షన్ అండ్ ఏంటిది, ఇన్స్ట్రక్షను ఇంకా డేటా, ఈ రెండుటికి సేమ్ మెమరీస్ ఉంటుంది. మేము సేమ్ మెమరీని షేర్. వాన్ న్యూమాన్ అంటే బేసిక్ దీనిపైన ఉంటుంది అన్నమాట. సో మెమరీ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఏం చేస్తుంది? డేటాని, ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ రెండింటిని స్టోర్ చేసుకుంటుంది. ఒక్క ఇన్స్ట్రక్షన్స్ కాదు, కేవలం ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్తో పాటు డేటాని రెండింటిని స్టోర్ చేస్తుంది. సో ఇదంటే ఒక లీనియర్, ఒకదాని లీనియర్ అడ్రస్ స్పేస్ తెలుసు కదా, ఒకదాని తర్వాత ఒకదాని. ఇది లీనియర్ అంటే ఇట్లా ఉంటుంది లీనియర్. దీని తర్వాత ఒక్కొక్క లీనియర్గా అడ్రస్ స్పేస్ అనేది ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. ఆర్గనైజ్ యాజ్ ఎ లీనియర్ అడ్రస్ స్పేస్ అనమాట. ఒక ఫస్ట్ దీనికి అలొకేట్ చేస్తే తర్వాత దీనికి లీనియర్గా అడ్రస్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. సో ఎట్లా యాక్సెస్ చేయాలంటే, ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే దీని మెమరీ అడ్రస్ తెలిసి మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు, ఈ ఇన్స్ట్రక్షన్ యాడ్ చేయొచ్చు. ఈ డేటా ఒకే అడ్రస్ తెలిసి ఈ డేటాని యాక్సెస్ చేయొచ్చు. అట్లా మనం మెమరీ అడ్రస్ యూజ్ చేసి లీనియర్గా ఆర్గనైజ్ చేస్తాం, అలానే మెమరీ అడ్రస్ వాడి రిట్రీవ్ చేస్తాం, యాక్సెస్ చేస్తాం. దీన్ని యూజువల్లీ ఈ మెమరీ యూనిట్ని ర్యామ్ అనొచ్చు. మనం యూజువల్గా ర్యామ్ అంటారు. మోడర్న్ మన ఫోన్ ర్యామ్ ఉంటుంది చూసినా, సో అట్లా అనమాట. దీన్ని ర్యామ్ అనొచ్చు మోడర్న్ సిస్టమ్. మెమరీ యూనిట్ అర్థమైంది కదా, ఏం లేదు. మెమరీ యూనిట్లో డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ రెండు స్టోర్ అవుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది లీనియర్గా అడ్రస్ స్పేస్ ఉంటుంది. దాని లోపల డేటాని కానీ ఇన్స్ట్రక్షన్ యాక్సెస్ చేయాలంటే మెమరీ అడ్రస్తో యాక్సెస్ చేస్తాం. దీన్ని ఈ మెమరీని ర్యామ్ అంటారు మోడర్న్ సిస్టమ్స్లో, గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ గురించి మాట్లాడడం. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని మెమరీ నుంచి తీసుకొచ్చి, ఇన్స్ట్రక్షన్ దానికి అర్థం కావాలంటే దాన్ని డీకోడ్ చేయాలి కదా. దాని పని ఎవరు? కంట్రోల్ యూనిట్ పని అనమాట. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంది, మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసి దాన్ని డీకోడ్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేసి దానికి అర్థమవుతుంది, అచ్చా ఇది ఒక ఆపరేషన్. సో ఈ ఆపరేషన్ ఏ ఆపరేషన్ చేయాలో ఆ ఆపరేషన్ కావాల్సిన సిగ్నల్స్ పంపించేస్తుంది కంట్రోల్ సిగ్నల్స్ వాడి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్, ఆ డీకోడింగ్ ఇన్స్ట్రక్షన్లు సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. దానిలో జంప్ అండ్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఆ సీక్వెన్షియల్గా దాని లోపల ఉన్నాయన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్లో అర్థమైన లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయనుకో, లైక్ సపరేషన్, అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, అవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ నాట్ ఈవెన్ లాజికల్ ఆపరేషన్. ఆ ఇన్స్ట్రక్షన్స్లో డీకోడ్ చేసిన ఇన్స్ట్రక్షన్ అర్థమవుతుంది కదా, ఏం చేస్తలే మెమరీ అర్థమైంది. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్ మెమరీ నుంచి తీసుకొచ్చింది, ఫెచ్ చేసింది, తర్వాత దాన్ని డీకోడ్ చేసింది. డీకోడ్ చేసినాక దానికి అర్థమైపోయింది ఏంటిది, దీనికి కూడా ఆపరేషన్స్ చేయాలి. అర్థమెటిక్ సపోజ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలి. అవి కూడా పంపిస్తుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి పంపిస్తుంది. వేరే ఆపరేషన్ ఉంటే దానికి కరస్పాండింగ్ కంట్రోల్ సిగ్నల్స్ పంపించి వేరే ఆపరేషన్ చేస్తుంది. అట్లా సీక్వెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ వచ్చినాయి కాబట్టి అవి ఏఎల్యూ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ డేటా అనేది ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుంది? ఆ ఆపరేషన్స్ ఉంటే మెమరీ నుంచి డేటాని తీసుకుంటుంది,
మెమరీ నుంచి అన్న రిజిస్టర్స్ నుంచి అన్న డేటాని తీసుకొని ఆపరేషన్ చేసేసి దాని రిజల్ట్స్ని మళ్ళీ మెమరీకి రిజిస్టర్స్ లోపలికి పంపించేస్తుంది. తర్వాత ఇక రిజిస్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇది చాలాసార్లు రిపీట్ అవుతుంది. సో ఒకసారి మనం రిజిస్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్మాల్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్ లొకేషన్స్ అనమాట సిపియూ లోపల ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుంది, ఇంటర్మీడియట్ డేటాని, ఇన్స్ట్రక్షన్ అడ్రస్ని, స్టేటస్ ఫ్లాగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్మీడియట్ డేటా కానీ ఇన్స్ట్రక్షన్ అడ్రస్, స్టేటస్ ఫ్లాగ్స్ ఈ అన్నిటిని స్టోర్ చేసుకునేది రిజిస్టర్ అనమాట. కొన్ని కామన్ టైప్ ఆఫ్ కామన్ రిజిస్టర్స్ చూద్దాం. ఇది మన వాన్ న్యూమెన్ యొక్క బేసిక్ ఆర్కిటెక్చర్. సో అందులో మన కామన్ రిజిస్టర్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్రోగ్రామ్ కౌంటర్. 1 మార్క్ క్వశ్చన్లోకి అడుగుతారు ఈ సెట్లో ఎట్లా ప్రోగ్రామ్ కౌంటర్ ఏం హోల్డ్ చేస్తుంది, ఇట్స్ హోల్డ్స్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం హోల్డ్ చేస్తుంది, ఇట్స్ హోల్డ్స్ ద కరెంట్ ఇన్స్ట్రక్షన్. అక్యుములేటర్ ఏం చేస్తుంది, ఇగో చూడు ఏల్సి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ లోపల అక్యుములేటర్ ఉంటుంది. అక్యుములేటర్ ఏం చేస్తుంది, ఏదైతే జరిగిన అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ యొక్క రిజల్ట్స్ ఉంటాయి చూసినావా, ఆ రిజల్ట్స్ని హోల్డ్ చేసేది అక్యుములేటర్. ఓకే, ఇప్పుడు అంటే మళ్ళీ రిపీట్ చేస్తారు ఎందుకంటే అర్థమవుతుంది కదా. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, ఒక స్పీడ్ చెప్పి అర్థం కాకపోతే. ఓకేనా, ఏం లేదా చిన్న విషయాలు. రిజిస్టర్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ కౌంటర్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ కరెంట్ ఇన్స్ట్రక్షన్ హోల్డ్ చేస్తుంది, అక్యుములేటర్ రిజల్ట్స్ని హోల్డ్ చేస్తుంది, జరిగిన ఆపరేషన్ యొక్క రిజల్ట్స్ని. డన్. ఇక ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆ ఎక్స్టర్నల్స్ బయట ఉన్న వరల్డ్తో ఇంటరాక్ట్ కావడానికి ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు కీబోర్డ్, మౌస్, మానిటర్, ప్రింటర్ ఇవన్నీ అవుట్పుట్. మానిటర్, ప్రింటర్ అవుట్పుట్, కీబోర్డ్, మౌస్ ఇన్పుట్. ఇక సిస్టమ్ బస్ అనేసరికి 3 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఆ డేటా బస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్. డేటా బస్ ఏం చేస్తుంది, డేటాను క్యారీ చేస్తుంది. అడ్రస్ బస్ అడ్రసెస్ స్టోర్ చేస్తుంది. మెమరీ లొకేషన్ యొక్క అడ్రసెస్ ఉంటాయి, ప్రతి మెమరీ లొకేషన్కి ఒక అడ్రస్ ఉంటుంది. అడ్రస్ని క్యారీ చేసేది దానికి సపరేట్ అడ్రస్ బస్ ఉంటుంది అనమాట. దాని అడ్రసెస్ క్యారీ అవుతాయి. ఇక కంట్రోల్ బస్ అనేది కంట్రోల్ సిగ్నల్స్, ఏంటి కంట్రోల్ యూనిట్ ప్రొడ్యూస్ చేసే కంట్రోల్ సిగ్నల్స్ ఉంటాయి కదా, అవన్నీ కంట్రోల్ బస్ టు పాస్ అవుతాయి. సో ఇవన్నీ సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అనమాట, ఇట్లుంటాయి అనమాట. అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్సు. ఫస్ట్ డేటా, అడ్రస్, కంట్రోల్ బస్సు ఉంటాయి అనమాట. ఈ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక డేటా బస్ ఏం చేస్తుంది, ఆ లోపల ఉన్న కాంపోనెంట్స్కి ఒక కాంపోనెంట్ ఇంకొక డేటా కావాలంటే ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు వస్తుంది. అట్లా ఇక వాన్ న్యూమెన్ యొక్క ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఎట్లుంటుంది, ఫస్ట్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఇది మన కంట్రోల్ యూనిట్ కదా, కంట్రోల్ యూనిట్ని ఇన్స్ట్రక్షన్ మెమరీ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేస్తుంది పీసీ లోపలికి. మెమరీ నుంచి అర్థమైంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఉంటుంది, ఏం చేస్తుంది, కంట్రోల్ యూనిట్ మెమరీ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది. సెకండ్ ఫెచ్ చేసింది కంట్రోల్ యూనిట్, అక్కడ మెమరీ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసినాక థర్డ్ ఏం చేస్తుంది, డీకోడ్ చేస్తుంది. ఓకేనా, ఇన్స్ట్రక్షన్ డీటెయిల్ చూసి ఆ ఇన్స్ట్రక్షన్ లోపల ఏం ఆపరేషన్ ఉందో అర్థం చేసుకుంటారు. అలా అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని లాజికల్ ఆపరేషన్ ఫోర్త్ దానికి పంపించేస్తుంది. సో దానికి కావాల్సిన ఆపరేషన్ చేసేస్తుంది అర్థమెటిక్ లాజిక్. ఒకవేళ అర్థమెటిక్ ఆపరేషన్ అడిషన్ ఆఫ్ A+B ఉన్నాకో దాన్ని ఆపరేషన్ చేసేసి దాని రిజల్ట్స్ ఎక్కడ స్టోర్ చేస్తుంది, అక్యుములేటర్లో స్టోర్ చేస్తుంది. ఇది డీకోడ్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ ఏళ్ళు అది దాటి ఆపరేషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేకపోతే అదర్ కాంపోనెంట్స్ ఒక అర్థమెటిక్ లాజికల్ కాకుండా వేరే ఆపరేషన్స్ ఉంటాకో ఆ కంట్రోల్ సిగ్నల్స్ వాడి ఇంకో వేరే ఆపరేషన్స్ చేపిస్తుంది. ఈ రిజల్ట్స్ అనేవి మళ్ళీ ఈ అక్యుములేటర్లో స్టోర్ అయిన రిజల్ట్స్, ఇక్కడ నుంచి వచ్చిన రిజల్ట్స్ అన్ని రిజల్ట్స్ మళ్ళీ మెమరీ లోపలికి పోతాయి. అదనమాట, ఇట్లా జరుగుతుంది.